హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్ నీట్ యూజీ 2026. సో నీట్ కౌన్సిలింగ్ కోసం ఎంతో ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ రకరకాల కట్ ఆఫ్స్, రకరకాల అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కావాల్సిన డేటా ఏంటో ఇవ్వడానికి నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. అందులో భాగంగా ఇదొక ఇంపార్టెంట్ డేటా. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటుందో చూడండి, డిస్ప్లే లిస్ట్ వస్తుంది మీకు. నెక్స్ట్ డిస్ప్లే లిస్ట్ వస్తుంది, దాంట్లోనే డైరెక్ట్ 2025లో కూడా ఇలానే డిస్ప్లే లిస్ట్ వచ్చింది. దానికే డైరెక్ట్ ఎక్కడ వచ్చాయి సీట్స్, ఎవరికి వచ్చాయి ఫస్ట్ రౌండ్లో అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో దీంట్లో అయితే మీకు ఒక ఐడియా వస్తుంది, డిస్ప్లే లిస్ట్లో ఉన్న వాళ్ళంతా సీట్లు వస్తాయా లేదా అనేది. వీడియోని లైక్ చేయండి, ఇది నచ్చిన వారంతా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ప్రతి వీడియో మన ఛానల్లో అయితే ఉంటుంది. అండ్ కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. ఎవరికైనా పెయిడ్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్స్ ఇవన్నీ కావాలంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో సహా ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఒక్కసారి జాయిన్ అయిన వాళ్ళ కాల్స్ మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత కాల్స్ అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి రిజిస్టర్ అయిన వాళ్ళకు మనం పర్ఫెక్ట్గా అయితే వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి మాకు కూడా వీలుగా ఉంటుంది. ఒకసారి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు ఈ పెయిడ్ గైడెన్స్ అండ్ ఇవన్నీ కావాలంటే కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. సో ఇప్పుడు చూద్దాం, మనకి ఇది లాస్ట్ టైం 2025లో వచ్చిన డిస్ప్లే లిస్ట్ అన్నమాట. సో నెంబర్ 1 ర్యాంక్ ఇప్పుడు మనకు నెక్స్ట్ రాబోయే దాంట్లో ఈ విధంగా ఉంటుంది. నీట్ ర్యాంక్ ఉంటుంది, అంటే ఇక్కడ సీరియల్ నెంబర్ అని ఉంటుంది, మనం ర్యాంక్ అని చేసాం. పీడబ్ల్యూడి అంటే ఏదైనా స్పెషల్ కేటగిరీస్ ఉంటే ఇక్కడ స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి. అండ్ స్కోర్ అండ్ ఎక్కడ కాలేజ్ వచ్చింది, ఏ కేటగిరీలో వచ్చింది అనే దాన్ని మనకి ఇక్కడి వరకే వస్తుంది. ఇవి మనం మ్యాప్ చేసాం. సో ఇక అలాట్మెంట్ లిస్టుకు ఫస్ట్ రౌండ్కి డిస్ప్లే లిస్ట్కి మ్యాప్ చేసి ఈ లిస్టు తయారు చేసాం ఎంతో కష్టపడి. సో దానికైనా మీరు లైక్ చేయండి, హైప్ బటన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే మీకోసమే ఇవన్నీ నేను చేస్తూ ఉంటాను యాక్చువల్గా. సో వీళ్ళందరికీ నాట్ అలాటెడ్, అంటే వీళ్ళు పార్టిసిపేటే చేయలేదు స్టేట్లో. వీళ్ళు పార్టిసిపేట్ చేయలేదు, వీళ్ళు ఆల్ ఇండియాకి వెళ్ళిపోయారు. ఆల్ ఇండియాలో మంచి సీట్స్ వచ్చాయి వీళ్ళకు. సో ఇక్కడ మన స్టేట్లో పార్టిసిపేట్ చేయలే. రేపు వచ్చే డిస్ప్లే లిస్ట్లో కూడా అందరు ఇలా చేయరు. సో ఈ విధంగా అయితే వీళ్ళందరి నాట్ అలాటెడ్, వీళ్ళు అప్లై కూడా చేసుకోలేదు. సో డిస్ప్లే లిస్ట్లో ఉన్న ఫస్ట్ స్టూడెంట్ ఉస్మానియాకు వచ్చేసింది ఓపెన్, ఓకే, అండ్ 613 మార్కులు, 680 ఆల్ ఇండియా ర్యాంక్, 30 డిస్ప్లే ర్యాంక్. అంటే నెక్స్ట్ వచ్చే లిస్ట్లో 30 నెంబర్లో ఇతడు ఆ ఓపెన్లో ఉస్మానియా అయితే తీసుకున్నాడు, తెలంగాణ స్టేట్లో అప్లై చేసుకొని. ఈ డిస్ప్లే తర్వాత మెరిట్ లిస్ట్ కూడా ఉంటుంది. సో ఆ మెరిట్ లిస్ట్లో కూడా ఉన్నాడు, ఓపెన్లో ఇది తీసుకున్నాడు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఓపెన్ ఈ విధంగా. నెక్స్ట్ ఇంకా మళ్ళీ వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోలేదు. వీళ్ళందరూ కూడా ఆల్ ఇండియాకో వేరే ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది 100 నుంచి డిస్ప్లే లిస్ట్లో. అంటే వీళ్ళందరూ మెరిట్ లిస్ట్లో తగ్గిపోతారు దాదాపు. వీళ్ళందరూ తగ్గిపోతారు నెక్స్ట్ వచ్చే మెరిట్ లిస్ట్లో. గాంధీ నుంచి స్టార్ట్ అయింది ఓపెన్. సో ఈ మార్క్స్ వచ్చిన వారు ఈ డిస్ప్లే లిస్ట్కు డైరెక్ట్ మనం కాలేజెస్ని అటాచ్ చేసాం. ఓకే, సో ఇలా మరి ఎంత దూరం వచ్చిందంటే ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ డిస్ప్లే లిస్ట్లో అందరు ఇంకా లోకల్లో తీసుకోవడం స్టార్ట్ అయింది ఇంకా. సో ఇది చూడండి, ఓపెన్లో తీసుకున్నారు వీళ్ళందరూ, ఓపెన్లో. సో ఇది డిస్ప్లే ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు, ఏదైనా స్పెషల్, అండ్ ఇది మార్క్స్, పోయినసారి మార్క్స్ ఇవి, ఈసారి కాదు. వీటికి మీకు మ్యాచ్ కావాలంటే 18 యాడ్ చేసుకోండి. ఇది ఒక అంచనా, ఇది నా పర్సనల్ అంచనా, ఇది నమ్మండి అని ఎవరికి చెప్పట్లేదు, ఓకేనా. సో ఇదైతే 18 పెరగవచ్చు అని మన అంచనా. సో వీళ్ళంతా ఇంకా ఈ డిస్ప్లే ర్యాంక్కి ఎక్కడెక్కడ సీట్లు తీసుకున్నారు, నెక్స్ట్ తెలంగాణలో అప్లై చేసి అనే ప్రతి లిస్ట్ అయితే ఇక్కడ ఉంది. మధ్యలో కొందరు ఇంకా అప్లై చేసుకోలేదు, నాట్ అలాటెడ్. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే మరి ఎక్కడ ఎవరికి కట్ ఆఫ్ అయింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈడబ్ల్యూఎస్కి ఫస్ట్ కట్ ఆఫ్ అయితే అయిపోతుంది, దాదాపు 1411. ఈడబ్ల్యూఎస్ ఇక్కడ ఉంది 1385. ఫస్ట్ రౌండ్ ఇది, మీకు ఫైనల్ కట్ ఆఫ్స్ కాదు. మళ్ళీ చూసి వెంటనే గాబరా పడద్దు, జస్ట్ ఫస్ట్ రౌండ్. ఇంకా తర్వాత చాలా 2 రౌండ్స్ ఉంటాయి, చాలా కట్ ఆఫ్ తగ్గుతుంది. మీకు మొదటి రౌండ్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది ఎప్పుడైనా. దానికోసం నేను ఫస్ట్ రౌండ్ చెప్తున్నాను, సేమ్ డిస్ప్లే లిస్ట్ నుంచి. సో ఇది డిస్ప్లే ర్యాంక్ అన్నమాట, ఇది ఆల్ ఇండియా ర్యాంక్ అన్నమాట. సో ఇక్కడ మార్క్స్, అండ్ ఇది రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆదిలాబాద్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయితే ఫస్ట్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకు ఓపెన్ కేటగిరీలో ఎక్కడి వరకు వచ్చిందనేది చూద్దాం. సో ఓపెన్లో అయితే ఇక్కడి వరకు వచ్చింది. నెక్స్ట్ వచ్చే డిస్ప్లే లిస్ట్లో 2895 ఫస్ట్ రౌండ్ రావడానికి ఛాన్స్ ఉన్న ర్యాంక్ అన్నమాట. ఇది ఆల్ ఇండియా ర్యాంక్, నోవా కాలేజీలో వచ్చింది, ఓపెన్లో వచ్చింది. చివరిది ఓపెన్లో చివరి కట్ ఆఫ్ రౌండ్ 1 2025లో 431 మార్క్స్ అప్పుడు, అంటే ఇప్పుడు 449 అలా ఉండొచ్చు. సో ఇది చూసి ఇంకా నాకు సీట్ రాదనుకోకండి, ఇది రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 చాలా చాలా తగ్గుద్ది ఇంకా. సో ఇదైతే ఓపెన్కి సంబంధించింది. అండ్ పైన కూడా అలాట్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఇంకా మైనారిటీ అలాట్మెంట్ షాదాన్,
అండ్ ఎస్టీ అలాట్మెంట్ సిద్దిపేట SC2 అంటే నేను వరుస ఇవన్నీ వేసాను ఎక్కడెక్కడ వచ్చాయని చెప్పి మ్యాప్ చేశాను. సో మ్యాప్ చేస్తే వచ్చిన లిస్టు అందులో ఓపెన్ అయిన కట్ ఆఫ్ ఇది. ఓపెన్ కట్ ఆఫ్ 2895 ర్యాంక్ వరకు అయితే కట్ అయింది. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ 3067 దగ్గర ఉంటుంది. 3067. సో 3067లో ఉంది BCD కట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్. అదే నోవా కాలేజ్ 428 మార్కులు అప్పుడు, ఇప్పుడు 445 వరకు వెళ్ళొచ్చు. అండ్ 1,58,000 ఇది డిస్ప్లే ర్యాంక్. రేపు రిలీజ్ అయ్యే లిస్ట్లో ఫస్ట్ రౌండ్ రావడానికి ఒక ఇండికేషన్ అన్నమాట ఇది. ఓకేనా. ఇంకా రౌండ్ 2లు 3లు ఉంటాయి, చాలా తగ్గుతుంది కట్ ఆఫ్. ఇది ఫస్ట్ రౌండ్కి 2025కి అయిన దానికి ఎంత ఉండొచ్చు అనేది మీరేంటి చెప్పేది మాకు నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ అంటే. ఇది నా పర్సనల్, ఎందుకంటే మనం నమ్మే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం, అన్నీ తెలిసిన వాళ్ళ కోసం అయితే నేను ఎప్పుడూ చెప్పను. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేను బిలీవ్ చేసే వాళ్ళ కోసం. నెక్స్ట్ ఇది BCB. ఇందులోనే మళ్ళీ ఇది నోవా కాలేజ్ నుంచి కట్ ఆఫ్ అయింది BCBలో. ఓకే. 421 అప్పుడు అంటే ఇప్పుడు 439, 40, 435 అలా వేసుకోండి, 438 అలా ఫస్ట్ రౌండ్కి ఇది. ఇంకా సెకండ్ థర్డ్ రౌండ్లో తగ్గుతుంది. ఫస్ట్ రౌండ్కి ఇలా వెళ్ళొచ్చు. అండ్ డిస్ప్లే లిస్ట్లో 3451, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే డిస్ప్లే లిస్ట్ కాబట్టి దాందే ఫస్ట్ రౌండ్ మనం ఒక అంచనాగా అయితే చెప్తున్నాం ప్రజెంట్గా. డిస్ప్లే లిస్ట్లో వచ్చే ఫస్ట్ రౌండ్ ఎక్కడి వరకు ఉండొచ్చు అనేది. నెక్స్ట్ BCE 420 మార్క్స్ వరకు వచ్చింది. BCE TRR చివరి సీట్ వచ్చింది రౌండ్ 1లో. 1,72,000 ర్యాంకు. ఇది డిస్ప్లే ర్యాంకు. 420 అంటే సరే ఒక 438 అలా ఉంటే ఫస్ట్ రౌండ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా రౌండ్ 2, రౌండ్ 3 కూడా ఉంటాయి. ఇది BCE అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఈ లిస్ట్లో కిందికి వస్తుంటే వచ్చింది ST 6497 ST నోవానే వచ్చింది. 382 ఫస్ట్ రౌండ్. ఈసారి ఒక 400 అరౌండ్ ఉండొచ్చు ఫస్ట్ రౌండ్లో. అండ్ 2,46,000 వరకు ర్యాంక్. ఇంకా రౌండ్ 2లు 3లు ఉంటాయి, తగ్గుతుంది చాలా. సో ఇది ఓన్లీ ఫస్ట్ రౌండ్ వరకు ST అయితే ఇక్కడి వరకు వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎవరిది వస్తుందో చూద్దాం. SC3 కట్ ఆఫ్ అనమాట. ఇది రౌండ్ 1లో 378, 6881 ర్యాంక్ వరకు అయితే SC3కి వచ్చింది. ఇది నోవా కాలేజ్లో వచ్చింది. అండ్ ఆ తర్వాత వచ్చే కేటగిరీ అయితే BCC ఉంటుంది. BCCకి సంబంధించిన కట్ ఆఫ్ టోటల్గా మనకి ఇక్కడి వరకు వచ్చింది 7723. BCC 369 ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్. ఇప్పుడు ఒక 387 ఉండొచ్చు. ఇది మనకు BCCకి సంబంధించిన కట్ ఆఫ్.